ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు వాళ్ళ జీవితాల్ని అబద్ధం మీద కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ నవ్వు అబద్ధం, వాళ్ళ సాక్ష్యం అబద్ధం, వాళ్ళ పిలుపు అబద్ధం, వాళ్ళ పరిశుద్ధత అబద్ధం. ఎందుకు ఇలాగ అబద్ధపు జీవితంలో జీవిస్తున్నారు అంటే గనక, ప్రజల్ని ఇంప్రెస్ చేయాలి, లేని పరిశుద్ధతను చూపించడం, లేని పిలుపుని చూపించడం, లేని ఒక ఐడెంటిటీని చూపించడం, లేని నవ్వుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం. దీస్ ఆర్ నాట్ ద థింగ్స్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. నీవు నిజముగా జనాల్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటే గనక దేవుణ్ణి ఎప్పటికీ కూడా నువ్వు ఇంప్రెస్ చేయలేవు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఎవరు క్రీస్తు దాసుడంటే దేవుని సంతోషపెట్టువాడే క్రీస్తు దాసుడు, మనుషులను సంతోషపెట్టువాడు క్రీస్తు దాసుడు కాదు. యవనస్తులు, నువ్వు దేని మీదైతే నీ జీవితాన్ని నిర్మించుకుంటావో అందులోనే నీ జీవితాంతో నివసించాల్సి వస్తుంది. జాగ్రత్తగా నిర్మించుకో. అబద్ధంతో నీ జీవితాన్ని నిర్మించుకోవద్దు. కానీ నిజముగా ఇది నా స్థితి అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి, నేను ఈ వ్యసనంలో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను అని హృదయపూర్వకంగా నీ ఉన్న స్థితిని గనక తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టగలిగితే గనక, గాడ్ ఈస్ గోయింగ్ టు రెన్యూ ఎ న్యూ హార్ట్. దేవాతి దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. అబద్ధంతో నిర్మించుకోకు, కానీ నిజాయితీతో నిర్మించుకో, ఉన్న స్థితిలో నిర్మించుకో. గాడ్ ఈస్ గోయింగ్ టు మీట్ యూ ఇన్ ద ప్లేస్ వేర్ యు ఆర్ ఎట్. ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఏ స్థానంలో ఉన్నావో అక్కడే దేవుడు నేను కలుసుకోవాలని ఆశపడుతున్నాను. యూ డోంట్ హ్యావ్ టు లివ్ ఎ ఫేక్ లైఫ్. లివ్ ద రియల్ లైఫ్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు బీ.